బుల్లితెర ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించిన నటుడు నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచి తానేంటో నిరూపించుకున్నారు. అయితే సాధారణంగా బిగ్ బాస్ తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కడతాయని అందరూ అనుకుంటారు. కానీ నిఖిల్ చాలా రోజులు ఏ సీరియల్లో నటించలేదు. ఇటీవల చిన్ని సీరియల్లో ఇన్స్పెక్టర్ విజయ్గా కొన్ని ఎపిసోడ్స్కి పరిమితమయ్యారు. ఇప్పుడు ఆయన ఏ సీరియల్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో కొత్త ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తున్నా అంటూ నిఖిల్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు నిఖిల్. షూటింగ్ సమయాల్లో ఖాళీ దొరికినప్పుడు రీల్స్ చేస్తూ పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్కి ఎప్పుడు దగ్గరగా ఉంటారు. తాజాగా చేసిన పోస్ట్లో నేను చెప్పినట్టు మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. ఇది చూసిన వారంతా నిఖిల్ ఎటువంటి క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నాడా అని ఆతృతగా ఎదురుచూస్తారు. ఏదేమైనా నిఖిల్ని మరోసారి ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. నిఖిల్ తల్లి కన్నడ నటి సులేఖ. ఆమె సహకారంతో 2016లో లూటీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే నటించారు. సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు. దీంతో కన్నడలోనే సీరియల్లో నటించారు. తర్వాత గోరింటాక్ సీరియల్ ద్వారా తెలుగు తెరకి పరిచయమై బిగ్ బాస్ ముందు సీరియల్ నటుడిగా మాత్రమే పరిచయమైన నిఖిల్ టైటిల్ విన్నర్ అవడంతో నిఖిల్కి ఫాలోవర్స్ పెరిగిపోయారు. అయితే కావ్య నిఖిల్ కొంతకాలం ప్రేమించుకుని విడిపోయారు. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఇద్దరు కలుస్తారు అనుకున్నారు. కానీ అటువంటిది జరగలేదు. తాజాగా చిన్ని సీరియల్ కావ్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సీరియల్లో నిఖిల్ రావడంతో అందరూ మళ్లీ ఇద్దరు కలిసిపోయారు అనుకున్నారు. కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత నిఖిల్ని ఆ సీరియల్ నుంచి తప్పించారు. దానికి కారణం కావ్య అని నిఖిల్ ఫ్యాన్స్ అంటున్నారు. మళ్లీ వస్తాను అని ఆ సీరియల్ నిఖిల్ చెప్పడం, ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో ప్రాజెక్టుతో రాబోతుండటంతో ఫ్యాన్స్ నిఖిల్ చెప్పినట్టుగా మళ్లీ తిరిగి వస్తున్నాడు అని తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.